रहा है वरंगल मीटिंग है लातो हरी भी ला ಇದೆ ಬಂಜಾರನ ಬಾಯ್ ನಾರ ಬೇಟ ಬಾಯ್ ಒಂದು రోజుల మీద అత్త ధాచుకో సాగ ధాచు మార్ వై సాగ దిడా ఇదే రావడా షుగర్ బాయ్ ఇప్పుడు మాయిశ్చరైజర్ 14% ఉన్నా పర్లేదు అన్నారు కానీ 12కే వచ్చింది తూకం కూడా తూగదిగా చాలా లాస్ బస్తాలు చేయకరే వర్షాలు వచ్చేస్తాయి. రోహిణికి ఇంకా 20 రోజులు ఉంది. మరి వర్షాలు వచ్చినాయంటే రైతు ఎంత ఆందోళన చెందుతాడు, అంత అన్యాయం కదా. అసలు ఒక్క పద్ధతి లేదు. ముందు ఎన్ని బ్యాగులు ఉండాలో తెచ్చుకోలేదు. ఎంతమందిని పెట్టి కాట పెట్టించుకోవాలో వాళ్ళకి సోయి లేదు. ఇప్పుడు ఒకటి ఇంకా రైతుల్ని తెప్పించుకోమని రైతులు కొంతమంది మన పోతమైన డబ్బులని తెచ్చుకొని పెట్టుకుంటారు. అది పెట్టుకుంటున్నారు. కొంతమంది ఏమో కొద్దిగా ఉన్నాయి, ఊకే అక్కడ పోయి ఏం చేయాలని అడ్డి అవసరం బయట 1800 అమ్ముకుంటారు. तुम्हारे कौन सा ट्रांड है? हमारे बालक जगनी ट्रांड तुम्हारी इच्छा करती मक्का सब मेरा वो कांटा कर ले रहता है ना लोडिंग भी कोनी కానీ కాపలా అడ్డారు తమనే पानी आवता है పంట అంటే పిల్లలతో సమానం అంతేనా. నమస్కారం. ఈరోజు బయ్యారం కొనుగోలు కేంద్రంలో ఉన్నాం. జెడ్పీ చైర్మన్, మాజీ జెడ్పీ చైర్మన్ గారు బిందుతో పాటు ముఖ్య నాయకులందరూ, అలాగే రైతులతో కలిసి ముఖ్య హరి గారు, మా సోదరుడు హరి గారు, ఆయన ఆవేదన, ఆయన బాధ వర్ణాతీతంగా ఉంది. ఏ రైతుని అడిగినా కన్నీళ్లు తప్ప మరి వాళ్ళ కష్టం చూస్తా అంటే కన్నీళ్లు మరి ఆగనంత ఇబ్బందిలో ఉన్నారు రైతులు. ఆ రోజు ఫోన్ ఈ రాష్ట్రంలో రైతు అనేవాడు హరిగోస పడతా ఉన్నాడు. కేసీఆర్ గారి పాలనలో రైతులకు ఒక స్వర్ణయుగం లాగా ఉండేది. రైతు అడిగినా అడగకున్నా రైతుల కష్టాలు తీర్చడానికి ఆయన రైతు బిడ్డగా నడుము కట్టి రైతులను అన్ని రకాలుగా ఆదుకున్నాడు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు 1,00,000 కోట్ల రూపాయల వివిధ రూపాన ఆ రోజు రైతు బంధు కావచ్చు, విత్తనాలు అందుబాటులో ఉంచడం కావచ్చు, ఎరువులు అందుబాటులో ఉంచడం కావచ్చు, లేకపోతే పండిన పంటను కరోనా కాలంలో కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా కల్లాల దగ్గరికి వచ్చి కొనడం కావచ్చు, కొన్న వారం రోజుల్లోపు వాళ్ళకి డబ్బులు చెల్లించడం కావచ్చు. ఇవన్నీ చూసిన రైతులు రేవంత్ రెడ్డి ఇంకేదో మాయ మాటలు చెప్పిండు. రైతులకు కేసీఆర్ ఇచ్చే 10,000 సరిపోవట్లేవు, నేను 15,000 ఇస్తా, రైతుకే కాదు కౌలు రైతుకి ఇస్తా అన్నాడు. ఉపాధి హామీకి వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తా అన్నాడు. అన్ని మాయ మాటలకు మా రైతాంగం ఆశపడ్డారు. ఇవాళ గోసపడతా ఉన్నారు. ఇవాళ ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో పండిన మక్కలు కానీ యాసంగి ఒడ్లు కల్లాల మీదనే ఉంది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 1 నెల రోజులు కావస్తుంది. పావల వంతు మరి మక్కలు కానీ ఒడ్లు కానీ కొనలేదు. వాటికి ఇప్పటి వరకు ₹1 రైతులకు చెల్లించలేదు. ఇప్పుడు ఉదాహరణకు బయ్యారం మనం ఈ కొనుగోలు కేంద్రంలో 70,000 బస్తాలు అవసరం ఉంటే 30,000 వచ్చినాయి. ఇక రావట్లేవు. రైతులు 15,000 రూపాయలకు ఉన్న బస్తా గన్నీ బ్యాగులను 30 రూపాయలకు కొంటున్నాడు. అవి కూడా దొరకట్లేవు. ఒకవైపేమో ఈ ఎండలు తీవ్రత, ఇటు రోహిణి కార్తీ దగ్గర పడుతున్నప్పుడు ఏదైనా వర్షాలు వస్తే మా పరిస్థితి ఏంటి? మేము 6 కాలం కష్టపడి పండించిన పంట నేలపాలైపోతుంది. మళ్ళీ మేము వెతుక్కోవాలనే బాధను, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నేను ఇవాళే కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా. నిన్న నేను నర్సింహులపేటలో చూసిన, అక్కడ కూడా 70,000-80,000 బస్తాలు అవసరం ఉంటే 15,000 మాత్రమే ఇచ్చిండ్రు. ఇప్పుడు మీ ముందే రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నారు. 14%, 15% తేమ ఉండొచ్చు అంటే ఇవాళ 10-12% తేమ పడిపోయింది ఒడ్లకు. కానీ మరి ఇటు తూకం తూగదు, ఇట్లా నష్టం వస్తుంది. ఇన్ని రోజులు రైతు 2-3 నెలలు కష్టపడి పండించిన పంట కోసం అమ్ముకోవడానికి 2-3 నెలలు కష్టపడే పరిస్థితి రావడం ఇది అత్యంత దారుణమైన విషయం. మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా పెద్ద రైతు, అనుభవజ్ఞులు. వారు కూడా మాట్లాడే ప్రజలు ఆయనను, మరి ఇంత పెద్ద రైతు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు, మరి ఆయన మీద కాంగ్రెస్ ప్రభావము, రేవంత్ రెడ్డి ప్రభావం ఉన్నట్టుంది. లేకపోతే
మరి రైతులు ఎవరు అడగట్లేరు, బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పడం శుద్ధ తప్పు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కుడి భుజంలాగా వెన్నుముకలాగా ఉన్న ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఆర్టికల్స్ వస్తున్నాయి. బయ్యారంది కూడా వచ్చింది. ఎవరిని అడిగినా రైతుల గోస పట్టించుకునేటట్లేరు, బస్తాలు ఇవ్వట్లేరు, బస్తాలు నింపినవి కాటా చేయట్లేరు, కాటా చేసినా ఇక్కడి నుంచి ఎత్తి బయటికి పంపించట్లేరు. అంటే ఏ గోడాం ఖాళీగా ఉందో వాళ్ళకి సోయి లేదు, ఎక్కడికి పంపించాలో క్లారిటీ లేదు, పంపించడానికి ఏర్పాట్లు ఆ లారీ కాంట్రాక్ట్ సరిగ్గా చేయలేదు, లేకపోతే ప్రభుత్వం మరి సివిల్ సప్లై కార్పొరేషన్ని పండబెట్టి మార్క్ ఫెడ్ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇస్తుంది. కానీ నెల రోజులుగా కొంటున్న ఒక్క గింజకు ఒక్క ఇత్తుకు కూడా ఈరోజు వరకు నయా పైసా చెల్లించలేదు.